హాయ్ హలో రాణి టెర్రస్ గార్డెన్కి వెల్కమ్. ఈరోజైతే బీరకాయలు హార్వెస్ట్ చూపిస్తున్నానండి. చెట్టు నిండా కూడాను బీరకాయలు అనమాట. చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇవైతే కొన్ని అయితే పొడుగ్గా ఉండే బీరకాయలు, కొన్నేమో మీడియం సైజు. ఇవి చూసారా, ఇవి పొట్టిగా ఉండేది మీడియం సైజ్ అనమాట. ఇవన్నీ అయితే పొడుగు బీరకాయలు. ఎంత హెల్తీగా ఉన్నాయో చూసారా. ఒక 2 days కోయడం లేట్ అయితే మాత్రం ముదిరిపోతున్నాయండి ఇవి. అందుకే కొంచెం లేతగా ఉన్నా కానీ కోసేస్తున్నాను అనమాట. చాలా బీరకాయలు అయితే వస్తున్నాయి అన్నమాట నాకు. ఎందుకంటే మస్టర్డ్ కేకు ఎక్కువ ఇస్తుంటానండి నేను. మస్టర్డ్ కేక్ ఇస్తే పూత పిండి ఎక్కువ వస్తుంది, నిలబడుతుంది. ఇలా హార్వెస్ట్ ఎక్కువ తీసుకుంటాం అన్నమాట. వర్మీ కంపోస్ట్ కూడా వేస్తుంటాను. ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే మళ్ళీ 15 days 10 daysకి సాలిడ్ ఇస్తాను అనమాట. సాలిడ్ ఫెర్టిలైజర్ అంటే వర్మీ కంపోస్ట్ కానీ అట్లా ఇస్తుంటాను. ఇదైతే ఉడిపోయింది బీరకాయ. చూసారా ఎన్ని బీరకాయలు వచ్చాయో. చాలా హెల్తీగా ఉన్నాయి కదా. మళ్ళీ ఈ 2 బీరకాయలు అయితే మాత్రం బ్యాక్ సైడ్ కోసుకొచ్చానండి నేను. అంటే అన్నిసార్లు వీడియో తీయడం అవ్వట్లేదండి నాకు. అందుకే అలా కొంచెం పాటలుగా తీసాను అనమాట. ఈరోజు వచ్చాయనుకోండి బీరకాయలు, మళ్ళీ 2 daysకి మళ్ళీ వస్తాయి. అట్లా చిన్న వీడియో అవుతుందని చెప్పి ఇవన్నీ కలిపి పాటలుగా ఒక వీడియో తీసాను అనమాట. ఇవైతే మొన్న కోసిన తర్వాత 2 daysలో మళ్ళీ పెరిగాయి ఇవి. అందుకని చెప్పి మళ్ళీ కోసేస్తున్నాను అనమాట. బీరకాయలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి ఈ సంవత్సరం. ఎందుకో కాకరపాదు అయితే నాకు పెరగలేదు. లాస్ట్ ఇయర్ అయితే కాకరకాయలు, ఆనపకాయలు, సొరకాయలు బాగా కాసాయండి. ఈ ఇయర్ ఎందుకో పాదులు అసలు నిలబడలేదు. టమాటాలు కూడాను. బీరకాయలు అయితే మాత్రం న్యాయం చేసాయి నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్కి. అట్లా కోసేస్తున్నాను అనమాట. అది కొంచెం లేతగా ఉంది, వదిలేసాను. కానీ ఒక 2 daysలో మాత్రం రెడీ అయిపోతుంది, ఎంత లేతగా ఉన్నా సరే. మళ్ళీ 1 kg వచ్చాయి బీరకాయలు. ఇదైతే అసలు పెద్ద బీరకాయ అండి. ఇది ఒకే ఒకటి చాలా పొడుగైతే ఉందన్నమాట. హెల్తీగా ఉంది, చాలా బాగుంది. ఒకటే 1/2 kg ఉంటుంది. ఇవ్వండి, ఇంకా ఉన్నాయి బీరకాయలు. అవి నెక్స్ట్ కోసుకుందామని. ఇక్కడైతే గుత్తి బీరకాయలు కాసాయి చూసారా. గోంగూర ఉందండి, పుల్ల గోంగూర. ఇది ఎప్పుడో వేశాను, 3 months అవుతుంది, ఇంకా కాస్తూనే ఉంది. ఈ పైన ఏంటంటే కాకరపాదు బాగా వచ్చేసిందండి. అందుకని అవన్నీ చిక్కుపడిపోయాయి. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా అయితే గోంగూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. గోంగూర కూడా ఎంత హెల్తీగా గ్రీనరీగా ఉందో చూసారా. మనం ఎరువులు ఇస్తుంటే బాగా వస్తుంటాయండి. ఫెర్టిలైజర్స్ ఇస్తుంటే, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఇస్తుంటే, వర్మీ కంపోస్టు, వేపపిండి, ఇవన్నీ అయితే నేను ఇస్తుంటానండి. ఏది దొరికితే అది ఇస్తుంటాను. ఏమీ లేకపోతే వర్మీ కంపోస్ట్ ఇస్తాను, లేకపోతే వెజిటబుల్ వేస్ట్ ఉంటుంది కదా, అది ఎరువులా చేసి అది ఇస్తాను. బియ్యం కడిగిన నీళ్ళు ఇస్తుంటాను. ఏది అందుబాటులో ఉంటే అది ఇస్తూనే ఉంటాను. 10 daysకి ఇస్తుండాలన్నమాట. చూసారా, మొత్తం ఇవన్నీ అయితే నేను కోసుకున్నాను అనమాట ఈరోజు. సరే, అయితే ఎర్ర తోటకూర కూడా ఉందండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. చాలా బాగుంది కదా. గ్రీన్ తోటకూర మీద ఈ రెడ్ తోటకూర అయితే మనకి ప్రోటీన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయంటండి. చాలా కలర్ఫుల్గా, అసలు కొయ్యబుద్ధి వేయలేదన్నమాట. టబ్బులో చూస్తుంటే చాలా అందంగా ఉంది కదా అనిపించింది. కానీ ముదిరిపోతుంది కదా, ఇంకా అందుకని కోసేసి కర్రీ వండేస్తాను అనమాట నేను. ఇట్లా
కట్ చేసి ఆ చిన్న మొక్కలన్నీ మళ్ళీ తర్వాత ఎదుగుతాయి. ఈ పెద్దవన్నీ కూడా కట్ చేసేసాను నేను. ఓకే అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్ అండి.